యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. దేశీయ బులియన్ మార్కెట్లు, ముఖ్యంగా మన హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ సరఫరాలకు అంతరాయం ఏర్పడడంతో రేట్లు పెరిగాయి. అలాగే డాలర్ విలువ పుంజుకోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనా, నిరుద్యోగ రేటు వంటి కీలక అంశాలు బంగారం ధరలు ప్రభావితం చేస్తున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర $100 మేర పడిపోయింది. ఈ ప్రభావం దేశీయంగా కనిపించింది. వరుసగా రెండో రోజు పసిడి రేట్లు ఊహించిన విధంగా దిగొచ్చాయి. ఈ క్రమంలో జూలై 14వ తేదీ మంగళవారం రోజున హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు ఏకంగా $1,420 మేడ పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర $1,42,910 వద్దకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం ధర 10 గ్రాములకు గాను $1,300 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,31,000కు పడిపోయింది. ఇక బంగారం ధర భారీగా పడిపోతున్నా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,40,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది. జూలై 6వ తేదీ నుండి చూసుకుంటే కిలో వెండి రేటు 20,000 మేర తగ్గింది.